Come on. Yes. Abracadabra, Jabracabra, Algebra, Alka Badda. కొడితే గట్టి కొట్టారు సార్. ఒరిజినల్ డూప్లికేట్ సార్. చూడండి ప్రదర్శన నచ్చితే క్లాప్స్ కొట్టాలి అందరూ. థ్యాంక్ యూ. డబ్బులు అడగలేదు కదండి, డబ్బులు అక్కరనే లేదు మనకు. భగవంతుడు ఇవ్వాలి, ఎవరి రూపంగానో ఎవరో ఇస్తారు. థ్యాంక్ యూ. అయితే నేర్చుకునే వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వబడును, ఫ్రీగానే ఇవ్వబడుతుంది. ఓకేనా? డబ్బులు ఇచ్చే వాళ్ళని మనం వద్దనలేము కాబట్టి వాళ్ళ శక్తానుసారంగా తీసుకుంటాను. కొందరు అడుగుతారు ఏం తీసుకుంటారంటే 20,000 దాకా అడుగుతాను. అంత ఇచ్చుకోలేము సార్ అంటే మీ ఇష్టం, ఎంతైనా 10,000 5,000 మీ ఇష్టం, ఇచ్చుకోండి, పర్లేదు. ఊరికే నేర్పిస్తే వాళ్ళకు కూడా మనసు కొంచెం ఒప్పదు కదా, అందు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ఏమని ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక 2-3 చిన్న ఐటమ్ చూపిస్తాను. మాయాజాలం. ఇప్పుడు మాయాజాలం ప్రదర్శన చేయాలంటే ఎవరిని మాయం చేయాలి? మీ పాయింట్ మాయం చేయమంటారా? వద్దండి, పర్లేదు, అందరిలో ఇజ్జత్ పోతుంది. ఒక 2 చూపిస్తాను. ఫస్ట్ మాయాజాలం చేయాలంటే మాంత్రికుని దగ్గర ఏముంటుంది? మంత్రదండం కావాలి. మంత్రదండం మర్చిపోయొచ్చాను. మంత్రదండం మర్చిపోయినా పర్లేదు, నేను ఇట్లా పిలిస్తే కూడా వస్తుంది. మంత్రదండం సృష్టిద్దాం. ఇప్పుడు నచ్చితే క్లాప్స్ కొట్టాలి, లేదా నచ్చకపోతే అందరు కలిసి నన్ను కొట్టాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ మాట ఏం చెప్తున్నానంటే మీ అమూల్యమైన సమయాన్ని నేను వృధా చేయకూడదు కాబట్టి మీరు అందరు కలిసి నన్ను కొట్టచ్చు. ఇప్పుడు ఫస్ట్ మంత్రదండం తయారు చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, మంత్రదండం తీసుకోబా. మంత్రదండం వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఎవరైనా అల్లరి చేస్తే మాయం చేస్తుండే పిల్లల్ని. ఓకే, ఇట్లా 2-3 చుట్టూ తింటున్నట్టే కథ మాయం. రైట్, ఒక సరే. నెక్స్ట్ ఐటమ్ ఒక పేపర్ ఇవ్వండి సార్. వేస్ట్ పేపర్ ఉందా? థ్యాంక్ యూ సార్. ఏం పేరండి మీ పేరు? రండి, దీపక్ గారు. అయ్యో రండి, మీరు కూడా. దీపక్ గారు ఏం చేస్తారు సార్ మీరు? న్యూస్ రిపోర్టర్ అండి. ఓ థ్యాంక్ యూ. భార్య ఇచ్చారు న్యూస్ రిపోర్టర్ గారు. పేరు దీపక్ గారు. అడగగానే ఒక చిన్న వేస్ట్ మాయం చేశారండి, పేపర్ మాయం చేయండి. ఓ అట్లా ఏమవుతాడు, అవేం చేయండి. సరే, ఒక పేపర్ ఇచ్చారు దీపక్ గారు. దీపక్ గారు ఒక పేపర్ ఇచ్చారు. ఓకే, వేస్ట్ పేపర్. 1 2 3 రైట్. 3 సార్లు కొట్టాను, నా జేబులో పెట్టుకుంటాను మంత్రదండాన్ని. ఓకే, రైట్. 1 2 3. మీకందరికి నజర్ బంద్ అంటే దృష్టి మాయం చేయడం అన్నట్టు. మీకందరికి దృష్టి మాయం చేసేసాను, కాకపోతే మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, చూడాలి. అరే మా కళ్ళు కప్పేసిండే అంటుండే కదా, మేము అయితే చూస్తున్నాం కదా అంటారు కదా, చూడండి, పర్లేదు. మీకు కనబడకుండా చేసేది మాయ. ఓకే, ఒక పేపర్ ముక్క తీసుకున్నాను. ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, 3 వైపు వేసాను. ఇప్పుడు 4వ వైపు 4 దిక్కులో 4 ముక్కలు చింపాడేసాను. ఓకే, 1 2 3 రైట్. ఇప్పుడు మధ్యలో కూడా కొన్ని ముక్కలు చెప్తాను. అన్ని 2 పీసెస్ రైట్. 4 రైట్. లెక్క పెట్టాం సార్. 8 కరెక్ట్. దగ్గరుండి కూడా లెక్క పెట్టకపోతే ఎట్టనే 8 8 2 16 రైట్. థ్యాంక్ యూ. 16 ముక్కలు. వెరీ గుడ్. 32 64 64 అబ్బో, ఇప్పుడు లెక్క పెట్టలేరు ఎందుకంటే చాలా ముక్కలు చెప్తున్నాను కాబట్టి లెక్కకు రావు కదా. ఎన్నో ముక్కలు కూడా కింద పడుతున్నాయి. ఎన్నో ముక్కలు, చిన్న ముక్కలు అన్ని చెప్తూ కింద పడగొడుతున్నాను. ఓకే, అన్ని ముక్కలు లెక్కలేవు. ఎన్నో ముక్కలు. కొన్ని ముక్కలు కింద పడ్డాయి ఇవ్వండి సార్. కొన్ని ముక్కలు కింద పడ్డాయి కూడా ఇవ్వండి, మీ చేతి నుంచి ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇంకా కొన్ని 2 3 చాలు అండి. థ్యాంక్ యూ. దీపక్ అందు పేరు. దీపక్ గారి చేతులతోనే కొన్ని ముక్కలు కింద పడ్డా ఇచ్చారు. అవి అన్నీ నా గుప్పిట్లో పట్టుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఒకసారి మంత్రిద్దాం. రైట్. 1 2 3. ఈ మంత్రం నేర్చుకోండి, మీరు ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చదువుదాం. అబ్రకదబ్రా జబ్రకబ్రా ఆల్జిబ్రా ఆవకాయ బద్ద. అయిపోయింది, గుర్తుంది కదా. మంత్రం మర్చిపోతే మరి పారవు, ఏం చేయాలని ఫెయిల్ అయిపోతుండే. మంత్రం మర్చిపోకండి. ఓకే, రైట్. ఎన్నో ముక్కలు నా గుప్పిట్లో ఉన్నాయి కూడా అన్ని చిన్న చేస్తూ కింద పడగొడుతున్నాను కదా. ఎన్ని ముక్కలు పడుతున్నాయండి?
లెక్కలేనని ముక్కలు చిన్న చిన్న చింపుతూ కింద పడగొడుతున్నాను. ఓకే देखो अम्मा सामने आओ, सामने जरा साइड को లేడీస్ వచ్చారు చూడండి చూడండి సార్. ఎన్నో ముక్కలు నచ్చితేనే క్లాప్స్ కొట్టాలి మీరు. కొడితే గట్టి కొట్టాలి సార్. ఒరిజినల్ డూప్లికేట్ సార్ చూడండి. ఒరిజినల్ మా చేతుల నుంచే కాదండి, మీ ఖాళీ జేబుల నుంచి కూడా తీయగలుగుతాం. పట్టుకో దీపక్, నువ్వు దిక్కు నేను దిక్కు, నేను మతదండ పట్టుకుంటాను. రైట్ పైకి లాట్ నేర్చుకునే వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వబడుతుంది. నేర్చుకోవాలనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నంబర్ 9652166694. కే యాదగిరి నా పేరు. ఓకే నా దగ్గర ఒక చూపిస్తాను. మీరు అడిగినందుకు ఖాళీ చేయకుండా ఇంకొకటి కూడా ప్రదర్శిస్తాను. థ్యాంక్ యూ. ఇది నా జేబులో పెట్టుకుంటున్నాను. మీకు ఇస్తే నన్ను మాయం చేస్తారు, అందుకొంచెం ఇవ్వబడదు. పట్టుకో నా శిష్యుని కాబట్టి నీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్. భలే శిష్యుడు దొరికాడు నాకు. సార్ ఇక్కడ చూడండి సార్, ఇది ఒక బాల్ ఉంది నా దగ్గర. టెన్నిస్ ఆడుకునే బాల్. ఓకే టెన్నిస్ ఆడుకునే బాల్. టెన్నిస్ ఆడుకునే బాల్. ఓకే టెన్నిస్ ఆడుకునే బాల్. ఇది ఎవరైనా పట్టుకోవచ్చండి. పట్టుకుంటారా ఎవరైనా? కానీ మీ చేతుల్లో మాయమైపోతుంది. पकड़ते साहब, पकड़ते आओ सामने आओ. क्या नाम है आपका? जमील भाई. बुलाए थे आ गया जमील भाई. थैंक यू. దూరం ఉన్నాడు సార్, దూరం ఉన్నాడు. ఇంకెవరైనా పట్టుకుంటారా? లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా పట్టుకోవచ్చు. జమీల్ గారు వచ్చారు, సంతోషం. థ్యాంక్ యూ. ఒకసారి క్లాప్స్ కొట్టండి జమీల్ గారికి. క్లాప్స్. ఓకే పట్టుకుంటా. థ్యాంక్ యూ. ఈ యొక్క ఐటమ్ మేము చేసేది నచ్చితే గట్టి కొట్టాలి చప్పట్లు, అప్పుడు మాకు ఆనందం కదా. నచ్చలేదనుకోండి అందరు కలిసి నన్ను కొట్టండి. మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసినందుకు నన్ను కూడా కొట్టచ్చు. సరే థ్యాంక్ యూ. పట్టుకో బాలే కదా, పట్టుకో. జమీల్ భాయ్ నా అప్పనా. నా దగ్గర ఒక కట్ చిప్ ఉందండి, కట్ చిప్లో పెట్టిస్తాను. ఓకే కట్ చిప్ ఓన్లీ, కట్ చిప్లో పెట్టిస్తాను. రెండు చేతులు ఇలా పట్టుకో. బాలే కదా. దో आता सब पकड़ लो, नजीक पकड़ लो जैसा. కట్ చిప్లో పెట్టి బాల్ వారికి జమీల్ కదా నీ పేరు, జమీల్కి ఇస్తాను. ఓకే గట్టిగా పట్టుకోవాలి. నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇవ్వకపోతే దాని ఖరీదు 500 రూపీస్. ముందే చెప్తున్నానండి, నా బాల్ నాకు ఇవ్వండి, లేకపోతే నా బాల్ ఇవ్వలేదు అనుకోని పాయింట్ మాయం చేస్తాం. మరి ఏం చేయలేదు. భయపడకు. పెద్దవారు కదా, పిల్లలకు చేస్తే పర్లేదు కానీ పెద్దవారు చేయకూడదు. 10 మందిలో ఈజీగా పోతుంది. ఓకే బాల్ ఉందా లేదా కచ్చిప్లో పెట్టాను, మీకు చూపిస్తాను కూడా. బాల్ ఉందా సార్? చూడండి. ఉందా? ముట్టి చూడు. ఉందా? అమ్మా సార్ మీరు కూడా ముట్టి చూడండి. అయ్యా పట్టుకో. ఉందా? బాల్ ఉందా? చూడండి, ఇంకెవరైనా చూడొచ్చు. ఉందా? బాల్ ఉందా? అందరు తీసుకోండి, ఎందుకంటే కచ్చిప్లో పెట్టింటో లేదో మరి ఉట్టి కచ్చిప్ ఇస్తుండే అనుకుంటా. ఉందా సార్? ఇంకెవరైనా చూస్తారా? మీరు చూడండి బాల్ ఉందా? ముట్టి చూడు. థ్యాంక్ యూ. ఇంతమంది ప్రూఫ్ బాల్ అందరూ ఉన్నదని చెప్పారు, మీరు కూడా చూశారు. నా బాల్ నాకు అడిగంగానే ఇవ్వాలి, ఇవ్వకపోతే 500 రూపీస్. బాల్ ఇవ్వకపోతే మీరే ప్రూఫ్ కదమ్మా. బాల్ ఇవ్వకపోతే న్యాయం చేయాలి మీరే. 500 ఇప్పించండి అంతేనా? వద్దులేదు, అందరి దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఆయన దగ్గర నుంచి ఇప్పించాలి. ఇవ్వలేదనుకుంటే పాయింట్ మాయం చేయడం. బాల్ ఉందా? మళ్ళీ ఒకసారి చూసుకోండి కావాలంటే. ఉందా? మళ్ళీ ఒకసారి చూడయ్యా నువ్వు. ఉందా అక్క మతదండ నువ్వు
కొట్టకూడదు, ఎవరిని కొట్టకూడదు, హాస్యంగా మాట్లాడుతుంటుంటాం అంతే. నేను మళ్ళీ ఒకసారి నా యొక్క పరిచయం చేసుకుంటాను. కొండ యాదగిరి, ప్రొఫెషనల్ మ్యూజిషియన్. అమెరికా, లండన్, కెనడా, కాలిఫోర్నియా, బయట దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చేచ్చాను. నేర్చుకునే వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వబడుతుంది, నేర్పిస్తాం కూడా. ఎంతో కొంత మీ స్తోమత మేరకు. ఊరికే నేర్పిస్తే దానికి వాల్యూ ఉంటుంది కదా, ఎంతో కొంత డబ్బులు తీసుకుంటే వాల్యూ ఉంటుంది. అయ్యో మాకు మా దగ్గర డబ్బులు తీసుకొని నేర్పించారని మీకు కూడా వాల్యూ, మంచిగా నేర్చుకుంటారు. మీరు కూడా మళ్ళీ వేరే వాళ్ళకి నేర్పించుకొని డబ్బులు తీసుకోవాలి. వాళ్ళు కూడా గుర్తింపుగా ఎప్పటికి ఎల్లకాలం పెట్టుకోగలుగుతారు. అట్లా బాల్ ఉంది కదా, మళ్ళీ ఒకసారి మళ్ళీ కనిపిస్తుందా? అదే బాల్ ఉందా లేదా అనేది డౌట్ పడే వాళ్ళ గురించి మళ్ళీ చూపిస్తాను ఒకసారి. ఇట్లా మళ్ళీ ఒకసారి చూసుకోండి కావాలంటే. చూడు ఉందా, ఒకసారి చూడు. ఉందా, బాల్ ఉందా? మీ అందరు ప్రూఫ్. మీ పేరేమన్నారు? జమీల్ భాయ్. రెండు చేతులు ఇలా చాపు. నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళే పాయింట్ కాదు, వాళ్ళు ఏమి ఇప్పిస్తారో వాళ్ళే నాకు న్యాయం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. పట్టుకోండి, గట్టిగా పట్టుకో, రెండు చేతులు ఇలా పట్టుకో. ఇప్పుడు మంత్రం వేసుకుందాం. నీకు మాయం చేస్తే మీ వాళ్ళు వచ్చి అందరు నన్ను కొడతారు. థ్యాంక్ యూ. 1 2 3. ఇది కూడా పట్టుకో, కర్ర ఇట్లా పట్టుకో, స్ట్రేట్ గా పట్టుకో. రైట్, స్ట్రేట్ గా పట్టుకో. రైట్, 1 2 3. ఓకే, ఎస్, అక్కడ ఉంది. రైట్, ఓకే. మంత్ర కర్ర పెట్టు. మంత్రదండ వస్తే నువ్వే తీసుకుందిలే, ఏ జబ్బులైనా పెట్టుకో. రైట్, నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇమ్మని చెప్పాను కదా. ఇప్పుడు మెల్లగా ఇట్లా రెండు చేతులు ఓపెన్ చేయాల, అందులో నుంచి బాల్ తీసి అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటాను. ఓకేనా? రైట్, మంచిగా ఓపెన్ చేయి. ఓపెన్ చేయి ఫుల్ ఇట్లా. రైట్, ఓపెన్ చేయి, మంచిగా ఓపెన్ చేయి. రైట్, ఏదే ఆ బాలు జమీల్? అరే బాలేదయా, వాళ్ళని అడగాలట. పట్టుకున్నాను నువ్వు, వాళ్ళని అడగంటావు. బాలేదు, చూసినా? బాల్ ఇప్పించండి అమ్మా, ప్లీజ్. బాల్ ఇప్పించండి. బాల్ అరే బాల్ ఇప్పించాయా బాబు, మాట్లాడకు. బాలేది నాకు తెలియదు. బాల్ ఇప్పించాలి, లేకపోతే 500 ఇప్పించాలి. న్యాయం చేయండి సార్, మీరే న్యాయం చేయాలి. పాయింట్ మాయం చేయమంటారు నేను. ఇల్లేనే ఉంటాయి చూడు బాల్. అరే మళ్ళీ దులిపి చూపిస్తాయి. బాల్ ఏడ పెట్టుకున్నావు నాకు తెలుసు, నా దగ్గర ఉన్నదని నువ్వు అంటావు. కావాలంటే వెతుక్కో, నా దగ్గర చూపిస్తాను. నా జేబులో ఉందా మరి? నేను వెతుకోవాలి నీ జేబులో? చూసినా దొంగ దొరికిండి, ఏడ పెట్టుకుని చూపిస్తా ఉండు. 1 minute. సరే రైట్, 1 minute. పైన జేబులో అయితే ఏం లేదు, కింది జేబులో ఉందా? కింది జేబులో లేదు, వెనక జేబు ఏం లేదు. నా డౌట్ కడుపులో గిట్ట ఏమైనా పోయిందో అని డౌట్. ఒకసారి సెటిల్ అవుట్ పైకి. బాల్ కడుపులోకి ఏమైనా పోయిందా చూద్దామని. ఇదేంది మా లాట్ పట్టుకో ఇట్లా. ఈ మహాసముద్రంలో బాల్ ఎక్కడ వెతుకోవాలయ్యా బాబు? లాట్ పట్టుకో అయ్యా, వెతుకుంటా ఆగు జరా. అర్జుడు ఇదిగో బాల్ ఇక్కడ చూడయ్యా బాబు. ఇగో బాల్ ఇక్కడ ఉంచుడు, ఇగో గట్టిగా తగులుతుంది. ఇక్కడ చూడు, తగులుతుందా? చూసినావా? కడుపులోకి పోయింది బాలు. మింగేసినావా ఏంది? నేను అడ్డు చూసినప్పుడు నవ్వుతాడండి. ఇప్పుడు కడుపులోకి బాల్ పోయిందంటే ఏం చేయాలి? ఆపరేషన్ చేయవలసి వస్తుంది. మంచి బకరా, పెద్ద బకరా దొరికింది మనకి. సరే, కత్తి ఉందా అంటే కత్తి
ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కత్తి ఉంటే కొంచెం ఎక్కువ పోవడానికి ఇంతే పొడుసు. కత్తి లేదా ఎవరి దగ్గర కత్తి లేదా? సరే ఈ కత్తి ఉంది, ఇది ప్రస్తుతానికి ఇదే కత్తి అనుకోండి, అంతే అంటారా? అమ్మతోడు ఇంతే పొడుస్తానండి, అమ్మతోడు ఇంతే పొడుస్తాను. నువ్వు భయపడి అటు ఇటు కదిలే అనుకో, ఇగో మరి ఇంతలోకి అవుతుంది, ముందే చెప్తున్నా. సరేనా? సరే ఒకసారి ఏం పేరు జమీల్ భాయ్, జమీల్ గారిని ఇప్పుడు ఆపరేషన్ చేయబోతున్నాం. ఓకే, కడుపులోకి పోయింది బాల్, ఒకసారి సెటిల్ అవుట్. కదిలినావా? కొంచెం కిందికి జారినట్టు అనిపిస్తుంది, ఇక్కడ కిందికి జారుతుంది, కిందికి జారుతుంది. రైట్ రైట్, వచ్చింది ముందుకు రా. అమ్మతోడి కాటడే పడుస్తాను, అటు ఇటు కదిలితే మాత్రం భయపడితే మరి ఇంత లోతు పోతుంది, ముందే చెప్తాను. అక్కడే ఉండాలా? అబ్జర్వ్ అబ్జర్వ్, వెంట జరుగు. రైట్, అటు చూడు, ఇటు చూస్తే భయపడతావు. మరి ఇంత పోయేది ఇంత పోతుంది లోతు. సరేనా? ముందు జరుగు కొంచెం, ఇంకా ముందుకు. రైట్, పొడిచే ముందు ఒకసారి భగవంతుని మొక్కు, దండం పెట్టి అందరు దండం పెట్టాయా, ఎందుకంటే నీకేం కాకుండా మొక్కు ఒకసారి అందరికి. అందరికి మొక్కినావా? ఒకసారి అందరికి టాటా బాయ్ బాయ్ అని చెప్పు. లాస్ట్ మాట అయ్యా చెప్పు, ఒకసారి చెప్పు ఇట్లా, టాటా బాయ్ బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆయన భక్తిని మాట్లాడగలుగుతారు కదా, ఉన్నప్పుడే మాట్లాడిస్తున్నా అందుగురించి. ఓకే, థ్యాంక్ యూ. ఈ చెయ్యి కూడా ఇట్లా పట్టుకో, ఇట్లా. వెరీ గుడ్ బాబు, ముందు నుంచి పక్కకు సారింది, ఇక్కడ వచ్చింది, కదలకు వస్తున్నా. జమీల్ భాయ్ వేసానా? భలే ఉన్నారు, పోయేటోడు ఆయన. వీళ్ళకేంది వేసేద్దాం, వేసేద్దాం. వేసే ముందు ఒకసారి ఆయన గురించి క్లాప్స్ కొట్టాలి, అందరు గట్టిగా గట్టి కొట్టాలి. కొడతలేరు ఎవరు? అరే గట్టి కొట్టండి అన్న, గట్టి కొట్టండి. జమీల్ భాయ్ ఆపరేషన్ కారణం తుమారా. రైట్, థ్యాంక్ యూ. అటు ఇటు చూస్తే భయపడతావు. ఓకే, జై బజరంగ్ బలికి జై. రైట్, ఏ చేస్తున్నా? రైట్, ఆయనకే ఎక్కువ టెన్షన్, తొందరగా ఓడమంటున్నాను. సరే వేసేద్దాం. జై బజరంగ్ బలికి జై. జమీల్ భాయ్ భయపడుతున్నాడు. పొడుచుడు గిసుడు పక్కకు పెట్టేసి మంత్రం వేసిద్దామా? మంత్రం వేస్తున్నాం, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి నన్ను కొడతారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి నన్ను కొడతారు, పొడిస్తే రక్తం వస్తుంది. పోలీసు వాళ్ళు తీసుకపోయి ఆయన జైల్లో పెట్టేస్తారు నన్ను, కాదా? ఇప్పుడు ఈయన దగ్గర బాల్ ఎట్లా రావాలి చెప్తా ఉంటూ విను, నేను చెప్పే మాటలు వినయా. ఇప్పుడు రాత్రికి నీళ్ళు తాగుతావు కదా, వర్షుడు గిసుడు ఏముంటది, ఈజీగా వచ్చే మంత్రం చెప్తాను. బాల్ వచ్చి ఎట్లా వస్తుంది అనేది. రాత్రికి పోయి నీళ్ళు తాగుతావు కదా ఇంట్లో పండుకునేటప్పుడు, కొంచెం నీళ్ళు తాగి బాత్రూమ్ లో పోయి హా అన్నాను, వెనకకి వెళ్ళేవారు ఉంటే ఇట్లా కొట్టమాను. ఓకే, నోట్లకి వెళ్ళనే పడుతుంది, వెనకకి వెళ్ళనే పడుతుంది. జర కడిగి చేసి అన్నకి నాకు అందజేస్తాడు. బాల్ కాదు అది. ఓకే జమీల్ భాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇగో ఈ విధంగా చెయ్యి, బాల్ రాకపోతే అన్నాను బాత్రూమ్ లో, నోట్లకి వెళ్ళనే పడుతుంది, వెనకకి వెళ్ళనే పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి ధన్యవాదాలు, నమస్కారాలు. రాకపోతే మళ్ళీ ఇప్పుడు ఇక్కడే తెప్పిస్తాను, సరేనా? మంచి మంచి వెళ్ళు, థ్యాంక్ యూ.